LibreOffice Drawలో బేసిక్స్ ఆఫ్ లేయర్స్ అండ్ పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ పీడీఎఫ్ పై స్పోకెన్ ట్యుటోరియల్కు స్వాగతం. ఈ ట్యుటోరియల్లో మీరు లేయర్స్ గురించి ప్రాథమిక అంశాలు నేర్చుకుంటారు. మీరు పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఉపయోగించి ఒక డ్రా ఫైల్ను ఎలా ప్రొటెక్ట్ చేయాలో మరియు పీడీఎఫ్గా ఎక్స్పోర్ట్ చేయుట నేర్చుకుంటారు. ఇక్కడ మనం ఉపయోగిస్తున్నది ఉబుంటూ లినక్స్ వెర్షన్ 1004 మరియు లిబ్రిఆఫిస్ సూట్ వెర్షన్ 334. రూట్ మ్యాప్ ఫైల్ను తెరుద్దాం. లేయర్స్ అంటే ఏమిటి? లేయర్స్ అంటే పారదర్శక షీట్ల లాంటివి. వాటిని ఒకదానిపైన మరొకటి పెడతారు. ప్రతి డ్రా ఫైల్కు 3 లేయర్స్ ఉంటాయి. లేఅవుట్ లేయర్ అప్రమేయంగా ప్రదర్శింపబడుతుంది. చాలా వరకు మన గ్రాఫిక్స్ ఇక్కడే తయారు చేస్తాము. కంట్రోల్ లేయర్ను కంట్రోల్ ఎలిమెంట్స్ అనగా బటన్స్ మరియు ఫార్మ్స్ ను నిల్వ చేయడానికి ఉపయోగిస్తారు. డైమెన్షన్స్ లేయర్ని సంక్లిష్టమైన రేఖాచిత్రాల యొక్క డైమెన్షన్ లైన్స్ లేదా మెజర్మెంట్ లైన్స్ చూపేందుకు ఉపయోగిస్తారు. ఉదాహరణకు ఒక ఇంటి డ్రాయింగ్లో గోడల ఖచ్చితమైన కొలతలు, విద్యుత్ వైరింగ్ స్థానాలు మరియు తదితరులు ఉండాలి. ఇంటి నుండి స్కూల్కి చూపించు మార్గము యొక్క 3 పటాలు ప్రింట్ చేద్దాం. వీటిని మ్యాప్ 1, మ్యాప్ 2 మరియు మ్యాప్ 3 అని పిలుద్దాం. మ్యాప్ 1 ప్రాంతంలోని అన్ని ఆనవాళ్లు చూపిస్తుంది. మ్యాప్ 2 2 లేక్లు, స్టేడియం మరియు కమర్షియల్ కాంప్లెక్స్ తప్ప మిగిలిన అన్ని ఆబ్జెక్ట్లను చూపిస్తుంది. మ్యాప్ 3 పార్క్ తప్ప అన్ని ఆబ్జెక్ట్లను చూపిస్తుంది. వీటిని చూపడానికి 3 ప్రత్యేక మ్యాప్లను సృష్టించాలా? లేదు. డ్రా లేయర్ సహాయంతో ఒక పరిష్కారం అందిస్తుంది. ఈ విధంగా అనేక సమాచార లేయర్స్ తో ఒక మ్యాప్ ఫైల్ మాత్రమే ఉంటుంది. ఒక డ్రా పేజీని ఉపయోగించి లేయర్స్ ను ప్రింట్ చేయడం లేదా వాటి కలయికని చూడవచ్చు. రూట్ మ్యాప్ కి కొన్ని లేయర్స్ ను జోడిద్దాం. లేఅవుట్ లేయర్ పై క్లిక్ చేయండి. రైట్ క్లిక్ చేసి ఇన్సర్ట్ లేయర్ ఎంచుకోండి. ఇన్సర్ట్ లేయర్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. నేమ్ ఫీల్డ్ లో లేయర్ 4 టైప్ చేయండి. మీరు మీ డ్రాయింగ్ కి సంబంధిత ఏదైనా టైటిల్ మరియు వివరణ జోడించవచ్చు. విజిబుల్ మరియు ప్రింటబుల్ బాక్స్ లకు చెక్ పెడదాం. డయలాగ్ బాక్స్ నుండి నిష్క్రమించడానికి ఓకే క్లిక్ చేయండి. మరోసారి లేఅవుట్ లేయర్ పై క్లిక్ చేయండి. డ్రా పేజీలో మ్యాప్ ఎంచుకొని దానిని అన్గ్రూప్ చేయండి. ఇప్పుడు లేక్స్ ఎంచుకోండి. షిఫ్ట్ కీ నొక్కి స్టేడియం మరియు కమర్షియల్ కాంప్లెక్స్ ఎంచుకోండి. తదుపరి రైట్ క్లిక్ చేసి కట్ ఎంచుకోండి. తర్వాత లేయర్ 4 లేయర్ మీద క్లిక్ చేసి పేస్ట్ చేయండి. అవి లేఅవుట్ లేయర్ లో ఉన్న అవే స్థానాలలో పేస్ట్ అవుతాయి. మరోసారి లేయర్ 4 క్లిక్ చేయండి. కాంటెక్స్ట్ మెనూ కోసం రైట్ క్లిక్ చేసి మోడిఫై లేయర్ ఎంచుకోండి. మోడిఫై లేయర్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. విజిబుల్ బాక్స్ అన్ చెక్ చేయండి. ఓకే క్లిక్ చేయండి. లేయర్ 4 లో ఆబ్జెక్ట్లు ఇకపై కనిపించవు. ఆబ్జెక్ట్లు భౌతికంగా ఉన్నా కానీ అవి కనిపించవు. లేఅవుట్ లేయర్ క్లిక్ చేసి ట్యాబ్ లేకపోతే లేఅవుట్ లేయర్ కనిపించే వరకు ఎడమ బాణం బటన్ నొక్కండి. మన వద్ద మ్యాప్ 2 ఉంది. అదే పద్ధతిలో మ్యాప్ 3 కూడా సృష్టించవచ్చు. ఈ ట్యుటోరియల్ ఆపి ఈ అసైన్మెంట్ చేయండి. స్కూల్ క్యాంపస్ నుండి హోమ్ కు 2 మార్గాలను సృష్టించండి. రూట్ మ్యాప్ డ్రాయింగ్ లో ప్రతి మార్గం ఒక ప్రత్యేక లేయర్ లో సృష్టించండి. దీని వల్ల అవి 2 విభిన్న మ్యాప్స్ లా ప్రింట్ అయ్యి ప్రతి మ్యాప్ ఒకే మార్గాన్ని చూపిస్తాయి. ఫైల్ ను ఎలా పీడీఎఫ్ లోకి ఎక్స్పోర్ట్ చేయాలో మరియు ఒక డ్రా ఫైల్ ను ఎలా పాస్వర్డ్ ప్రొటెక్ట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా రూట్ మ్యాప్ డ్రా ఫైల్ ను ఒక పీడీఎఫ్ గా సేవ్ చేద్దాం. మెయిన్ మెనూ నుండి ఫైల్ ఎంపిక చేసి ఎక్స్పోర్ట్ యాజ్ పీడీఎఫ్ క్లిక్ చేయండి. పీడీఎఫ్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. మొదట మనం జనరల్ ఎంపికలు సెట్ చేద్దాం. జనరల్ ట్యాబ్ క్లిక్ చేయండి. రేంజ్ కింద ఆల్ ఎంచుకోండి. ఎందుకంటే డ్రాయింగ్ ఫైల్ లోని అన్ని పేజీలను పీడీఎఫ్ గా మారుస్తున్నాము. ఇమేజెస్ కింద జెపిఇజి కంప్రెషన్ ఎంచుకోండి. ఇది కుదింపు కోసం వాడే అత్యంత సాధారణ ఫార్మాట్. ఇప్పుడు ఇనిషియల్ వ్యూ ట్యాబ్ పై క్లిక్ చేయండి. డయలాగ్ బాక్స్ లో కనిపించే డిఫాల్ట్ విలువలను అలాగే ఉంచుదాం. ఇప్పుడు లింక్స్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. డ్రా ఫైల్ లో మీరు లింక్స్ ఇన్సర్ట్ చేసి ఉండవచ్చు. మళ్ళీ లింక్స్ కోసం డిఫాల్ట్ విలువలు పెడదాం.
ఒక పాస్వర్డ్ అసైన్ చేసి పీడీఎఫ్ డాక్యుమెంట్ ను ప్రొటెక్ట్ చేద్దాం. ఇందుకోసం సెక్యూరిటీ టాబ్ పై క్లిక్ చేయండి. సెట్ ఓపెన్ పాస్వర్డ్ బటన్ క్లిక్ చేయండి. సెట్ ఓపెన్ పాస్వర్డ్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. పాస్వర్డ్ ఫీల్డ్ లో మీరు మీ ఫైల్ రక్షించడానికి ఏ పాస్వర్డ్ నైనా టైప్ చేయండి. ప్రొటెక్ట్ 101 అని నా పాస్వర్డ్ ని సెట్ చేస్తాను. కన్ఫర్మ్ ఫీల్డ్ లో నేను నా పాస్వర్డ్ ప్రొటెక్ట్ 101 తిరిగి టైప్ చేస్తాను. ఓకే క్లిక్ చేయండి. తదుపరి డాక్యుమెంట్ ను ప్రింట్ లేక సవరించడానికి పర్మిషన్ పాస్వర్డ్ ను సెట్ చేద్దాం. సెట్ పర్మిషన్ పాస్వర్డ్ బటన్ పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఫీల్డ్ లో మీకు కావలసిన పాస్వర్డ్ ను టైప్ చేయండి. నేను ప్రొటెక్ట్ అగైన్ 0 టైప్ చేస్తాను. కన్ఫర్మ్ ఫీల్డ్ లో నేను నా పాస్వర్డ్ ప్రొటెక్ట్ అగైన్ 0 అని తిరిగి టైప్ చేస్తాను. ఓకే క్లిక్ చేయండి. ప్రింటింగ్ మరియు చేంజెస్ కు పర్మిషన్ ఇప్పుడు యాక్టివ్ గా ఉండడం గమనించండి. ఎల్లప్పుడూ సంఖ్యలు మరియు ప్రత్యేక అక్షరాలతో సహా కనీసం 6 అక్షరాల పాస్వర్డ్ ను సెట్ చేయడం ఒక మంచి పద్ధతి. ప్రింటింగ్ కింద నాట్ పర్మిటెడ్ ఎంపికను ఎంచుకోండి. సరైన పాస్వర్డ్ అందించబడి ఉంటేనే పీడీఎఫ్ ను ప్రింట్ చేయవచ్చు, లేకపోతే సాధ్యం కాదు. చేంజెస్ కింద నాట్ పర్మిటెడ్ ఎంపికను ఎంచుకోండి. అందించబడిన పాస్వర్డ్ సరైనదైతేనే పాస్వర్డ్ ను సవరించవచ్చు, లేకపోతే మార్పు సాధ్యం కాదు. ఇప్పుడు క్రింద ఉన్న ఎక్స్పోర్ట్ బటన్ క్లిక్ చేయండి. ఎక్స్పోర్ట్ డయలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఎడమ వైపు పానెల్ నుండి ప్లేసెస్ కింద మీరు మీ ఫైల్ ను ఎక్కడ సేవ్ చేయాలనుకుంటున్నారో ఆ స్థానం మీద క్లిక్ చేయండి. నేను డెస్క్టాప్ ఎన్నుకుంటున్నాను. ఫైల్ టైప్ క్రింద పీడీఎఫ్ పోర్టబుల్ డాక్యుమెంట్ ఫార్మాట్ క్లిక్ చేయండి మరియు సేవ్ బటన్ పై క్లిక్ చేయండి. డ్రా ఫైల్ ఒక పీడీఎఫ్ ఫైల్ గా మార్చబడుతుంది మరియు డెస్క్టాప్ పై భద్రపరచబడుతుంది. ఇప్పుడు డెస్క్టాప్ కు మారుదాం. డెస్క్టాప్ పై రూట్ మ్యాప్ పీడీఎఫ్ ఫైల్ పై డబుల్ క్లిక్ చేయండి. ఎంటర్ పాస్వర్డ్ డయలాగ్ బాక్స్ తెరుచుకుంటుంది. పాస్వర్డ్ ఫీల్డ్ లో పాస్వర్డ్ తప్పుగా ప్రొటెక్ట్ 111 అని టైప్ చేయండి. అన్లాక్ డాక్యుమెంట్ బటన్ పై క్లిక్ చేయండి. పాస్వర్డ్ ఫీల్డ్ క్లియర్ అయ్యి మళ్ళీ పాస్వర్డ్ ప్రవేశపెట్టడానికి సందేశాలు రావడం గమనించండి. పాస్వర్డ్ ఫీల్డ్ లో సరైన పాస్వర్డ్ ప్రొటెక్ట్ 101 టైప్ చేద్దాం. అన్లాక్ డాక్యుమెంట్ బటన్ పై క్లిక్ చేయండి. పీడీఎఫ్ ఫైల్ తెరుచుకుంటుంది. మన డ్రా ఫైల్ ను పీడీఎఫ్ గా మార్చాము మరియు దానిని విజయవంతంగా పాస్వర్డ్ ప్రొటెక్టెడ్ చేశాము. ఈ ట్యుటోరియల్ చివరకు వచ్చాము. ఇక్కడ మనం నేర్చుకున్నది లేయర్స్ గురించి ప్రాథమిక అంశాలు, ఒక డ్రా ఫైల్ ను పీడీఎఫ్ లోకి ఎలా మార్చాలి, పాస్వర్డ్ ఎన్క్రిప్షన్ ఉపయోగించి ఎలా రక్షించడం. ఇక్కడ మీకు ఒక అసైన్మెంట్ ఉంది. రూట్ మ్యాప్ యొక్క మరొక పీడీఎఫ్ ఫైల్ ని సృష్టించండి. పీడీఎఫ్ డయలాగ్ బాక్స్ లో ఇనిషియల్ వ్యూ ఎంపికలు మార్చండి. ఏం జరుగుతుందో గమనించండి. యూజర్ ఇంటర్ఫేస్ కోసం అన్ని ఎంపికలు చెక్ చేయండి. పర్మిషన్ పాస్వర్డ్స్ సెట్ చేయండి. ఈ పీడీఎఫ్ ను ప్రింట్ చేయండి. ఈ క్రింది లింక్ వద్ద అందుబాటులో ఉన్న వీడియోను చూడండి. ఇది స్పోకెన్ ట్యుటోరియల్ యొక్క సారాంశమును ఇస్తుంది. మీకు మంచి బ్యాండ్విడ్త్ లేకపోతే వీడియోని డౌన్లోడ్ చేసి కూడా చూడవచ్చు. స్పోకెన్ ట్యుటోరియల్ ప్రాజెక్ట్ టీమ్ స్పోకెన్ ట్యుటోరియల్స్ ని ఉపయోగించి వర్క్ షాపులను నిర్వహిస్తుంది. ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు ఇస్తుంది. మరిన్ని వివరాలకు దయచేసి contact@spoken-tutorial.org ను సంప్రదించండి. స్పోకెన్ ట్యుటోరియల్ అనేది టాక్ టు ఏ టీచర్ ప్రాజెక్ట్ లో ఒక భాగము. దీనికి ఐసీటీ ఎంహార్డీ భారత ప్రభుత్వం ద్వారా నేషనల్ మిషన్ ఆన్ ఎడ్యుకేషన్ సహకారం అందిస్తుంది. ఈ మిషన్ గురించి spoken-tutorial.org/nmeict-intro లింక్ లో మరింత సమాచారం అందుబాటులో ఉంది. ఈ ట్యుటోరియల్ ను తెలుగులోకి అనువదించింది చైతన్య. నేను మాధురి మీ వద్ద సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదములు.